ఇప్పుడు మనం వేములవాడ వచ్చాము. మెయిన్ టెంపుల్ వేములవాడ టెంపుల్ ఇది. మనం పైకి ఎక్కుతున్నాం. ఉదయం 3 అవుతుంది. మేము వేములవాడ శ్రీ రాజరాజేశ్వరిని దర్శించడానికి మేము వచ్చాము. ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు. ఎక్కుతున్నాం ఎగ్జాక్ట్లీ పైకి వెళ్ళడానికి. అన్న ఇక్కడే స్టార్ట్ అయింది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ధర్మ దర్శనానికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా. ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు 3 అవుతుంది ఉదయం. టెంపుల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు కళ్యాణ కట్ట, ఇక్కడ బెల్లం దుకాణం అంటే నిలువెత్తు దర్శనం చేస్తారంటారు. అదొకటి కళ్యాణ కట్ట అంటే మనకి ఎంట్కలు నీళ్ళ సమర్పించే ప్రాంతం. నా పేరు నరసింహరావు. ఇప్పుడు మనం జేబీఎస్ నుంచి మనం వేములవాడ అంటే రేపు కొండగట్టు హనుమాన్ జయంతి కదా, దాని సందర్భంగా అయితే నైట్ మనము 11:30 అవుతుంది. జేబీఎస్ నుంచి ఫస్ట్ వేములవాడ తర్వాత వేములవాడలో రేపు 2 గంటలకు దిగుతాము. 2 గంటలకు దిగి 10 గంటలకు మేబీ 4-5 గంటల మధ్యలో దర్శనం ఉంటుంది. దర్శనం చేసుకుని కొండగట్టు వెళ్తాను. జేబీఎస్ నుంచి బస్ ఇదే చలో. ఇప్పుడు ప్రతి ఒక్క వీడ జేబీఎస్ నుంచి వేములవాడ ఎలా వెళ్ళాలో మీకు వివరంగా చెప్తాను. మొత్తానికి టీకి దిగినాము. ఇంకా 1 అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ మిడ్ నైట్. మనం ఎక్కిన బస్ ఇది. కానీ టీ తాగడానికి చాలా మంది దిగారు. అందులో మేము దిగుతాం. మనం 11 o'clock జేబీఎస్ నుంచి స్టార్ట్ అయినాం కదా. ఇప్పుడు 2 అవుతుంది. వేములవాడ బస్ స్టాప్ లో ఉన్నాము. 4 గంటలకి గుడి ఓపెన్ చేస్తా అంటున్నారు. మేబీ 5 గంటలకి దర్శనం అట్లా చేసుకొని స్నానాలు చేసుకొని 1 గంట వేములవాడలో ఉండి 6-7 గంటలకి చలో కొండగట్టు. ఓకే డన్. మనం ప్రస్తుతానికి బయలుదేరిన వేములవాడ బస్ స్టాప్ నుంచి వేములవాడ టెంపుల్ కి. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి, మిడ్ నైట్ 2 అవుతుంది. చలో
నడుచుకుంటూ పోదాము. ఒకసారి మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను, చూడండి. చలో అన్నా. ఒకప్పుడు ఇంత పెద్ద చూసినావన్నా, చుక్క వాటర్ లేదన్నా, ఒక్క చుక్క వాటర్ లేదు అయితే. ఇది బాగా పెట్టిండి అన్న, ఒకప్పుడు ఇది ఏం లేదు, ఒకప్పుడు వచ్చేది. మాకు కాసులో కూడా అంతే, 1 to 2 అయిందన్న, 2:30 అయింది. వీడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 2:30 అయింది. వేములవాడకి వచ్చేసరికి ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం. మిడ్ నైట్ ఓవర్లో షాపులు గీపులు అన్ని బంద్ ఉన్నాయి అన్న. ఇవేం లేదు, అన్ని బంద్. మధ్యరాత్రి ఇంకెవరు అంతే. మేము పోయి మేబీ మాకు రూమ్ దొరికితే 1 గంట వండుకొని 2 గంటలు వండుకొని మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని దర్శనం చేసుకొని శివుంది చిలో కొండ కట్టుకోవాలి. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఒకసారి చూడండి, చీకటి ఏం కనబడతలేదు ఇంకా. మొత్తానికి వేములవాడ బస్ స్టాండ్ నుంచి రాజరాజేశ్వరిని దర్శనం చేసుకొని పోదాం. 4 గంటలు అయింది, ఇప్పుడు 2 అవుతుంది. 4 గంటలకు టెంపుల్ ఓపెన్ చేస్తారంట. మేబీ అన్ని బంద్ ఉన్నాయి రోడ్లన్నీ. ఏమన్నా టోటల్ అన్ని షాప్స్ అన్ని బందే ఉన్నాయి. మేము కాశీకి వెళ్ళిన టైం కూడా సేమ్ ఇదే టైం. అక్కడ మాత్రం ఇలా ఉండదు, 24 hours జనాలు కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ మాత్రం మనకి ఎవ్వరు లేరు, మేమిద్దరం తప్ప. కాకపోతే మేము కాశీకి వెళ్ళొచ్చినాక వేములవాడ కొండగట్ట అనుకోకుండా వచ్చేసినాం. ఇది కూడా శివుని ఆజ్ఞ అనుకుంటున్నాం. సో దర్శనానికి అయితే ముందుకు వెళ్తున్నాం. ఇదిగో చూడండి, అదిగో పోలీసులు వెనక వస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో షాపులన్నీ బంద్ ఉన్నాయి, 2:30 అవుతుంది. టెంపుల్ దగ్గర సత్రాలు ఉంటాయి అంటున్నారు. ఒకవేళ ఉంటే 2-3 గంటలు ఆడుతాను. నాటి ఇప్పుడు మనం వేములవాడ వచ్చాము. మెయిన్ టెంపుల్ వేములవాడ టెంపుల్ ఇది. మనం పైకి ఎక్కుతున్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 గంటలకు మార్నింగ్ ఉదయం 3 అవుతుంది. 1 అవర్లో టెంపుల్ ఓపెన్ చేస్తారంట. 5 గంటలకు మనం దర్శనం చేసుకొని 5 లేదా 6 దర్శనం చేసుకొని శివుంది ఒకసారి లోపల కూడా చూపిస్తా. ఉదయం 3 అవుతుంది. మేము వేములవాడ శ్రీ రాజరాజేశ్వరిని దర్శించడానికి మేము వచ్చాము. ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు, మేబీ ఇంకా గంట పడుతుందట. ఇక్కడ వేములవాడలో ఏమేమి స్పెషల్ మేము గుడిలోకి వెళ్ళినాక మీకు డీటెయిల్గా చెప్తాము. ఏమన్నా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ బంగారం అంటే బెల్లం అంటే నిలువెత్తు బంగారం కూడా పంచి పెడతారంట. వాళ్ళ యొక్క
ఏమన్నా అనుకున్నవి అయితే అవి పంచి పెడతారట. అది ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఉదయం 3 గంటలు అవుతుంది. ఒక్కసారి చూడండి, షాప్స్ అయితే అన్ని ఓపెన్ ఉన్నాయి నాకు తెలిసి. ఇది రాజరాజేశ్వరి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. ఉదయం 3 గంటలు అవుతుంది. ఈ మెట్టదారి మేము ఎక్కి ఇప్పుడు పైకి వెళ్తున్నాము. చుట్టుపక్కల చూడండి ఒకసారి. షాప్స్ అయితే మొయ్యలేదు, 3 అయితే మాత్రం అన్నీ తెరిచినాయి. పైకి వెళ్దాం. మెట్లు ఎక్కుతున్నాం ఎగ్జాక్ట్లీ పైకి వెళ్ళడానికి. అన్నా ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. చూడండి, మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు మనకి. నేను చూడండి, సూపర్ ఉంది. ఇక్కడ నా టాయిలెట్ అని చెప్పారు. ఇదంతా మనకి అంజనా మాల వేసుకున్నారు ఎగ్జాక్ట్లీ. ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు, చాలా మంది పడుతున్నారు ఇక్కడే. చూడండి, దర్శనానికి ధర్మ దర్శనానికి దారి అని చెప్పారు. ఇక్కడ ధర్మ దర్శనానికి దారి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. కోడెను కట్టుటకు దారి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా. అది టెంపుల్ ఓపెన్ అయినాకనే, ఇప్పుడు కాదు. మెల్లగా ఇక్కడికి వచ్చినాక కొబ్బరికాయ కొడతారు ఇక్కడ శివునికి. ఇవన్నీ షాప్స్ ఇంకా ఓపెన్ చేయట్లే. ఇంకా ఎగ్జాక్ట్ తిప్పగానే కళ్యాణ కట్ట అంటే మనకి ఎంట్కలు పళనిలో సమర్పించే పాట మీద ఎగ్జాక్ట్ పైకి ఇచ్చినాక కళ్యాణ కట్ట ఉంది ఇక్కడ. చలో కళ్యాణ కట్ట ఇది. వాళ్ళు పూజ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే ఓపెన్ చేశారు మనకి కళ్యాణ కట్ట ఒకటి. కోనేరుకి దారి. ఇప్పుడు మనం కోనేరుకి వెళ్దాం. స్నానం చేయడానికి కోనేరులోకి వెళ్తున్నాము. అది ఇప్పుడు మనకి సమయం ఇంట్లో ఉంటాయి. కోనేరు దారి ఇప్పుడే తీశారు. ఇప్పుడు మనకి టైం ఉదయం 3:30 అవుతుంది. ఇప్పుడు మనం కోనేరులో స్నానం చేయడానికి వెళ్తున్నాం. వేములవాడకి వచ్చినాక ఖచ్చితంగా ఒక్కసారి చూడండి అన్న, ఇంత బాగుంది చూడండి. వేములవాడలో కోనేరు స్నానం చేసేది చూడండి. ఉదయం 3:30కి స్టార్ట్ అయిపోయింది. చాలా మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తున్నారు. మనం కూడా దిగుదాం కోనేరు స్నానం. ఉచిత దర్శనం దారి ఇక్కడ నుంచి. ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు, 3:30 అవుతుంది. ఇదంతా పడుతున్నారు. దర్శనానికి చాలా మంది రెడీ అయిపోయి. ధర్మగుండంలోనికి దారి అంటే మనం స్నానం చేసుకోవడానికి ఇదే. చూసాను ఇప్పుడు దాకా. స్ట్రీట్ వెళ్ళాక అందరూ ఇరుముడు కట్టుకుని వస్తున్నారు. ఇదంతా కోనేరు.
కోనేరు అంటే మనం స్నానం చేయడానికి. ఇది గుండంలో స్నానం చేయడానికి బాగుంది. ధర్మగుండం ఇది. చలో గుడి లోపల ఇదే అనుకుంటా బ్రష్ చేసుకోవడానికి, స్నానం చేసుకోవడానికి మొత్తం వస్తున్నాయి. అన్న ఇదే అన్న ఈ ప్రసాద విక్రయంలో ప్లేస్ ఇంకా ఓవర్ ఇంకా స్టార్ట్ కూడా కాలే, 3 అవుతుందన్నా కదా.